కలువై మండలాన్ని నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు గత 15 రోజులుగా మండలవాసులు ప్రజా సంఘాల సహకారంతో రాజకీయ పార్టీలకు అతీతంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వైసీపీకి చెందిన జడ్పీటీసీ అనిల్ కుమార్ రెడ్డి పిలుపుతో చేపట్టిన భారీ నిరసన కార్యక్రమానికి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి విచ్చేశారు. ఆయనతో పాటు జడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, వెంకటగిరి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి పాల్గొని సంఘీభావం తెలియజేశారు. పార్టీ కార్యాలయం నుంచి చేపట్టిన భారీ ర్యాలీ కలువాయమ్మ దేవస్థానం వరకు కొనసాగింది. తిరుపతి వద్దు, నెల్లూరు ముద్దు అనే నినాదాన్ని బలంగా వినిపించారు. అనంతరం బస్టాండ్ సెంటర్లో బహిరంగ సభ ఏర్పాటు చేయగా నాయకులు మాట్లాడారు. మండల ప్రజల కోరిక మేరకు కలువాయిని నెల్లూరు జిల్లాలోనే ఉంచాలని జడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లాలో కలువాయి విలీనాన్ని బలంగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కలువాయి, రాపూర్ మండలాలను తిరుపతిలో కలపడం వలన రైతులకు నీటి సమస్యలు వస్తాయన్నారు. కూటమి ప్రభుత్వం రైతుల సమస్యలను గాలికి వదిలేసిందని ఆరోపించారు. అందరం కలిసి పోరాటం చేస్తే ఒక్కడిగా ఉంటే ఆ పార్టీ ఒక రోజు ర్యాలీ పెట్టింది, ఈ పార్టీ ఒక రోజు ర్యాలీ పెట్టిందని కాకుండా అందరం కలిసి పోరాటం అని చెప్పాం. కలిసి పోరాటానికి సిద్ధంగా లేకపోయినా సరే ఈ కలువాయి మండలానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల పక్షం మేము అనేటువంటి ఆలోచనతో ఈరోజు ప్రజల పక్షాన్ని నిలబడి ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మమ్మల్ని అందరినీ పిలిచి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేయడం జరిగింది. తప్పనిసరిగా మరలా చెప్తున్నాం, రాబోయేటువంటి రోజుల్లో కూడా ఈ పార్టీకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ఉండేటువంటి పార్టీ. ఈ రోజు మమ్మల్ని ఈ కార్యక్రమానికి ఆహ్వానించి ఎండలు సైతం లెక్క చేయకుండా ఓపికగా మా భావాలన్నీ పంచుకునేటువంటి అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ, నన్ను ఆహ్వానించినటువంటి సోదరులు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మీ అందరికీ సహకరించి విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ఈ నిరసనలో ఎంపీపీ లక్ష్మీదేవి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, భారీ సంఖ్యలో అభిమానులు పాల్గొని సంఘీభావం తెలిపారు.